హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉస్కెట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపల్ల. ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ టు మై ప్రీవియస్ ఎపిసోడ్, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ఆ ఎపిసోడ్ ఎండింగ్లో టైం ఉన్నప్పుడు మిగిలిన ఏజెస్లో లవ్ అనే ఫీలింగ్స్ గురించి చెప్తానని చెప్పాను. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందు ఎపిసోడ్లో నేను 5 years నుండి 25 to 30 years దాకా కవర్ చేశాను. అందులో క్లియర్గా మెన్షన్ చేశాను ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రేమించాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఫుల్గా చెప్పాను. చదువుకునే టైంలో ప్రేమిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఆ ఎపిసోడ్లో నేను చెప్పాను నెక్స్ట్ లెవెల్స్ అన్నీ చాలా టఫ్ లెవెల్స్ అని. మనం చదువుకునే టైంలో ప్రేమిస్తే ఆ ఫీల్ బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ అయితే ఉండదు. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లవ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్లో చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. బేసిక్గా పేరెంట్స్, టీచర్స్, ఎల్డర్స్ అంత అబద్ధాలు చెప్తారు. అరే చక్కగా చదువుకోరా బాబు, జీవితం బాగుంటుంది, ముందు క్రికెట్లు, సినిమాలు అవన్నీ పెద్దయ్యాక ఆడుకోవచ్చు, చూసుకోవచ్చు అని. అది పెద్ద ట్రాప్ టాపిక్. నిజానికి నువ్వు పెద్ద అయ్యాక నీ దగ్గర టైం ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటారు నీతో ఆడుకోవడానికి. సినిమా చూడడానికి వెళ్ళాలంటే ఎవరుంటారు బ్రదర్? నువ్వు పెద్ద అయ్యాక నీతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఉంటారా? అప్పుడు నీకు 18 to 25 మధ్యలో లేనిది మనీ. నీకు 25 ఏజ్ తర్వాత ఉంటుంది, కానీ అప్పుడు కావాల్సిన ఫ్రెండ్స్ పక్కన ఉండరు. సో ఏం ముచ్చట ఏ ఏజ్లో జరగాలో ఆ ఏజ్లోనే జరిగిపోవాలి. ఇప్పుడు మీరు 30+ ఎంటర్ ద డ్రాగన్. చాలామందికి పెళ్ళి అయిపోయి కనీసం ఒక కిడ్తో కొంతమందికి లైఫ్ అనే జర్నీలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఏజ్లో జనం పెద్దగా జాబ్ చేంజ్ అవ్వరు, రిస్క్ తీసుకోరు. ఒక హౌస్ ఉందా మనకి, కిడ్కి రూమ్ ఉందా, ఇంటర్నెట్ స్పీడ్ బాగుందా, కార్ మంచిగానే వెళ్తుందా, ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తారు. ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోతారు. ఫ్రెండ్స్తో యాక్టివిటీ కూడా తగ్గుతుంది. వీకెండ్స్ మీట్ అవుతున్న ఫ్రెండ్స్ని కూర్చుని 4 కబుర్లు చెప్పుకొని డిన్నర్ చేసి సినిమా చూసి వెళ్ళిపోతారు. టైం హ్యాపీగా సాగిపోతుంటుంది. కానీ లోపల ప్రతి mid-30s ఉన్న వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, పేరెంట్స్ హెల్త్. మనకి 30-35 వచ్చేసాయంటే పేరెంట్స్ ఈజీగా 60+ అయి ఉంటారు. వాళ్ళకి అప్పుడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి పంపించి వేరే ప్లేస్లో జాబ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకోవాలని తపన పదే వెంటాడుతూ ఉంటుంది. ఇదే ఏజ్లో వేరే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. 12-year-old పిల్లాడు వచ్చి అంకుల్ అంటే కొంచెం కోపం వస్తుంది. ఆ పిల్లాడి పేరెంట్స్కి 40 ఉంటాయి. వాళ్ళని మీరు అంకుల్ అనాలా, అన్నయ్య అనాలా, ఒరే అనాలా, మర్యాద ఇవ్వాలా అని రకరకాల టెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఇదే ఏజ్లో జనరల్గా మెయిన్గా అబ్బాయిలకి అప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 17 years old హీరోయిన్ కూడా అబ్బా సూపర్గా ఉంది అనిపిస్తుంది. అలానే ఎప్పటి నుండో ఉన్న 36+ ఏజ్ ఉన్న హీరోయిన్ కూడా వావ్ అనిపిస్తుంది. దీన్నే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అన్నీ నచ్చేస్తూ ఉంటాయి. బేసిక్గా అందరూ నచ్చేస్తూ ఉంటారు. ఫుడ్లో చాయిసెస్ తగ్గిపోతాయి. ఏది పెట్టినా తినడానికి ట్రై చేస్తారు. 20 years ఏజ్లో నీకు రైస్లో రాయి వస్తే ఆమె మీద అరుస్తాం. 35కి అదే రాయి వస్తే కామ్గా తీసి పక్కన పెట్టి తినేస్తాం. అదే మనం, కానీ ఆవేశం వేరే. లైఫ్లో ఎన్నో విషయాలకి మనకి నాలెడ్జ్ తెలుస్తుంది. జనరల్గా ఈ ఏజ్లో డమ్గా ఎవరు ఉండరు. ఉంటే వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు ఇంక లైఫ్లో. ట్రూ ఫ్రెండ్స్ ఎవరో అర్థమవుతుంది. నీతో కలిసి చదువుకున్న, సినిమాలు చూసిన ఫ్రెండ్స్లో చాలామంది టచ్లో ఉండరు అసలు. కొన్నిసార్లు మైండ్ ఏమో 20sలో ఆలోచిస్తూ ఉంటుంది, బాడీ ఏమో అబ్బే నువ్వు ఇంకా mid-30s అని చెప్తూ ఉంటుంది. చాలా ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేడీస్ అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల చాలా చేంజెస్ ఫేస్ చేస్తారు, ఫిజికల్గా అండ్ మెంటల్గా. మీకు మీ లైఫ్లో ఆడవాళ్ళంటే గౌరవం లేకపోతే అప్పుడే ఏర్పడుతుంది. ఆల్రెడీ కనుక ఉంటే అది రెట్టింపు అవుతుంది. మోసాలు జరగడం చూస్తారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీతో ఆడుకుంటారు. ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఈజ్ అ లెసన్ ఫర్ యువర్ 40s. చాలా చిరాగ్గా ఉంటుంది అప్పుడప్పుడు, కానీ క్విట్ చేయరు. ఎందుకంటే 20s నుండి మీరు నేర్చుకున్న పేషెన్స్ మిమ్మల్ని 30sలో కాపాడుతుంది. అప్పటికే మీకు 20sలో టైం వేస్ట్ చేసే వాళ్ళని చూస్తే చేదర పుడుతుంది. నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. 30sలో నేర్చుకున్న లెసన్స్ అన్నీ 40కి యూజ్ అవుతాయి. మెయిన్ లెసన్ ఇన్ 40 ఈజ్ లైట్ తీసుకోవడం. 40sలో మీరు హాఫ్ లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్తో ఉంటారు. జాబ్లో ఉన్నవాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. ఏంట్రా ఈ కుర్రాళ్ళు భలే ఫాస్ట్గా చేస్తున్నారు, మనం కూడా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలని స్పీడ్ పెంచడానికి ట్రై చేస్తారు. ప్రతి వాళ్ళకి అరే మామ క్యాపిటల్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన 30s నుండే స్టార్ట్ అయిపోతుంది. ఏదో చేయాలని తపన 40sకి స్లో అయిపోతుంది. మీరు కనుక ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కనుక బానిస అయి ఉంటే ఇదే టైం వదిలిపెట్టుకోవడానికి, లేకపోతే మీరు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సడన్గా మీకు డైట్ అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఆల్రెడీ పెరిగిన బడ్జెట్ని కవర్ చేయడానికి ట్రై చేసి అలసిపోతారు. వర్క్లో వచ్చే స్ట్రెస్ని కూడా బాగా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. నో చెప్పడం నేర్చుకుంటారు. అప్పటిదాకా అందరికీ ఎస్ అని చెప్పిన మీరే నెమ్మదిగా నో అవ్వదు తర్వాత చూద్దాం అని వర్క్లో కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. బేసిక్గా రిలాక్స్ అవ్వడం నేర్చుకుంటారు. రైట్ తీసుకోవడం అలవాటు అవుతుంది.
ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఒక క్లారిటీ వస్తుంది. సరే మాట్లాడకపోతే పొమ్మను అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ దే స్టేజ్లో ఉంటే అసలు పట్టించుకోరు ఇంకా ఆ ఫ్యామిలీని. మన క్లోజ్ ఫ్రెండ్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అవే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ గ్రాఫ్లో బిజీగా ఉంటారు. లైఫ్ ఒక రొటీన్లో పడుతుందనే టైంకి హాఫ్ సెంచరీకి చేరువవుతారు. నవ్వాలో ఏడవాలో తెలియని మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉంటారు మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంతా. జీవితంలో ఇంపార్టెంట్ 50 years అయిపోయాయి, నెక్స్ట్ అంతా చాలా ఈజీ పీజీ అని అందరూ అంటారు. కానీ నిజానికి నీ జీవితం ఇప్పుడే మొదలైపోతుంది. ఏంటి కామెడీ, 50-55 తర్వాత ఇంకేం స్టార్ట్ అవ్వదు నా పిండాకడ అనుకోకండి. ఇన్ని ఇయర్స్ మీ లైఫ్లో మీకోసం కన్నా పేరెంట్స్ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, పిల్లల కోసం, వైఫ్ కోసం భర్త, భర్త కోసం భార్య కష్టపడుతూ నెమ్మదిగా జీవితాన్ని మధ్యలో ఈడ్చుకుంటూ కొంత కుంటుకుంటూ చాలాసేపు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ నుండి మీ కిడ్స్ని యూనివర్సిటీ జాబ్లో జాయిన్ అయ్యాక మీకోసం బ్రతకాలి, మీ పార్ట్నర్ కోసం బ్రతకాలి. చాలా హ్యాపీగా ఉండవలసిన టైం ఇదే. వెకేషన్స్కి వెళ్ళండి, మనీ అయిపోతుందని ఆలోచించకండి. వెకేషన్ కోసం మనీ 25 years ఏజ్ నుండి దాచుకోండి. మీరు కోల్డ్ కంట్రీస్లో ఉంటే వింటర్లో సమ్మర్ డెస్టినేషన్కి వెళ్ళండి. మీరు వామ్ కంట్రీలో ఉంటే సమ్మర్లో వింటర్ డెస్టినేషన్కి విజిట్ చేయండి. ఎంజాయ్ యువర్ టైం ఎవ్రీ ఇయర్. మనం తినే తిండికి చేసే పనికి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. 50కి రిటైర్ అవ్వడానికి ట్రై చేయండి. 50కి వచ్చేసరికి మనకి హెల్త్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్, బీపీ ఒకప్పుడు చాలా కామన్ ఇవన్నీ, కానీ ఇప్పుడు హార్ట్ అటాక్స్, స్టెంట్స్ అవన్నీ చాలా కామన్ అయిపోయాయి. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ కనుక ఉంటే బాడీలో బ్యాటరీ ఇంకా త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. ఆ టైంకి మీ కిడ్స్ యూనివర్సిటీ అయిపోయి జాబ్లో జాయిన్ అవుతారు. మ్యారేజెస్ అండ్ మ్యాచెస్ కోసం చూస్తూ ఉంటారు. చాలా మంచి టైం అది. ఈ టైంలో మన పేరెంట్స్ మనతో ఉండకపోవచ్చు. వాళ్ళ లాస్ట్ డేస్లో వాళ్ళ దగ్గర మనం లేకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ మనకి లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే పేరెంట్స్ కనుక మనతో ఉంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారనే బాధ ఉండదు. పేరెంట్సే పిల్లల్లా మనతో ఉంటారు. నువ్వు వద్దన్న స్వీట్స్, చాక్లెట్స్ కామ్గా ఫ్రిడ్జ్లో నుండి తీసి తినేస్తూ ఉంటారు. అమ్మ నీకు డయాబెటిక్, నాన్న నీకు డయాబెటిక్ అన్న తినొద్దన్న చెప్పిన వాళ్ళు ఒకదానికే అయిపోదులే ఊరుకో అంటారు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి చూస్తూ ఉంటారు. బయటికి వెళ్ళాలంటే నీ హెల్ప్ అడుగుతారు. ఆన్లైన్లో ఆర్డరింగ్, సోషల్ మీడియా అంటే పెద్దగా తెలియదు. అన్నిటికీ మనల్ని హెల్ప్ అడుగుతారు. మనల్ని కన్నా పేరెంట్స్కి మనమే పేరెంట్స్లా చెప్పాల్సిన సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. వాళ్ళు అన్నీ వింటారు, అన్నీ అడుగుతారు. సో బీ ప్రిపేర్డ్ వాళ్ళతో సరదాగా ఫైట్స్లోకి దిగడానికి. బేసిక్గా లైఫ్ అలానే ఉంటుంది. ఫస్ట్ 10 years ఏమీ తెలియదు, నేర్చుకుంటాం. నెక్స్ట్ 10 years అన్నీ తెలుసనే అనుకుంటాం, కానీ అన్నీ చేయనివ్వరు ఇంట్లో. ఆ నెక్స్ట్ 10 years అన్నీ తెలిసిన మనం ఏమీ చేయలేం అన్న భయంతో సాగిపోతూ ఉంటాం. నెక్స్ట్ 10 years అంటే 40 వచ్చేసరికి ఏదో విధంగా ఈ డే అయితే చాలులే దేవుడా అనే ఫీలింగ్తో ఉంటాం. ఇంకా 50కి అమ్మో చాలా చేస్తాం లైఫ్లో ఏమీ తెలియకుండానే అనే ఫీలింగ్తో ఉంటాం. 60కి పిల్లలు చెప్పింది వింటూ పేరెంట్స్కి హెల్ప్ చేసుకుంటూ జీవితం సాగిపోతుంది. 70 నుండి మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు. పిల్లలు అని మనవాళ్ళు మనకి మంచి చెడు చెప్తూ ఉంటారు. నెమ్మదిగా 80 వచ్చేసరికి అన్నీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ సైకిల్ చూసుకుంటే బ్యాక్కి వెళ్ళిపోతుంటాం. 90 వచ్చేసరికి అన్నీ తెలిసినా అన్నీ జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి 90 వరకు ఉంటే అది మనం చూడవలసి వస్తుంది. సో ఇదే లైఫ్ సైకిల్. పసిపిల్లలుగా పుడతాం, ఏజ్ వచ్చినా పసిపిల్లలుగా అయిపోతాం. మధ్యలో ఇంత రాద్ధాంతం జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం జరిగిన మంచిని మెమొరీస్గా ఉంచుకుని అవే తలుచుకుంటూ బ్రతికేస్తాం. ఇలాంటి టైంలో దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది. అందరికీ అంతా మంచి జరగాలని లేదు, అలానే చెడే జరుగుతుందని కూడా లేదు. అందరి లైఫ్లో అన్నీ చూస్తారు, కొంత ముందు వెనక తేడా అంతే. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలని తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలిపోవటం లేవు, పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉన్నాయి. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. ఇవన్నీ కలిస్తేనే జీవితం. బేసిక్గా ఏ ఏజ్లో ఏం ప్రేమిస్తామనేది మనం 30 వరకు ఒకలా ఉంటే 40, 50, 60, 70కి మన ప్రేమ అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది. పిల్లల్ని ప్రేమిస్తాం, తర్వాత మనల్ని ప్రేమిస్తాం, తర్వాత అందరినీ ప్రేమిస్తాం. ఎవరి మీద పెద్దగా ద్వేషం ఉండదు వయసు పెరిగే కొద్దీ. ఆ తర్వాత మనల్ని మనం ప్రేమించుకుంటాం ఒక ఏజ్ వచ్చేసరికి. తర్వాత ఇదంతా మర్చిపోతాం, మళ్ళీ పసిపిల్లలా మారిపోతాం. కానీ ఇక్కడంతా ఒకటే కామన్, అదే ప్రేమ. మీ ప్రేమ కామన్గానే ఉంటుంది, కానీ ప్రేమించే విధానమే మారుతూ ఉంటుంది. 30+ వచ్చిన పెళ్ళవని వాళ్ళ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు. వాళ్ళ గురించి ఒక పోస్ట్ పెడతాను కావాలంటే ఇన్స్టాగ్రామ్లో. సో ప్రస్తుతానికి ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ 2.0లో ఇక్కడితో సమాప్తం.
మీరు మీ సజెషన్స్, కాంప్లిమెంట్స్, కమెంట్స్ నాకే డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మెసేజ్ పెట్టండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. నా పేరు విజయపల్ల. మళ్ళీ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.